ఈ నెల 12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు అసెంబ్లీ జరగనుంది. ఈ మేరకు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నారు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టుల మంజూరుకు కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు అసెంబ్లీ జరగనుంది. ఈ మేరకు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం ఇంకా కూడా కొనసాగుతుంది. అంటే దాదాపుగా 6 గంటల పాటు కూడా కేబినెట్ సమావేశం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ సమావేశంలో కీలకమైన అంశాల మీద చర్చ చేస్తున్నారు. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వాటి బిల్లుకి సంబంధించి చర్చ జరిగింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి చర్చ చేశారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా, అంటే ఆ బిల్లు ముసాయిదాకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణ బిల్లు ముసాయిదాకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని మీద ఫ్యూచర్లో ఎలాంటి న్యాయస్థానాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు న్యాయ నిపుణులతోటి పూర్తి స్థాయిలో సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత దీనికి ముసాయిదాకు ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా 15 రోజుల పాటు, అంటే మార్చి 27వ తేదీ వరకు కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి దానికి ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి పెద్ద ఎత్తున దాని మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. దాదాపు 20,000 ఎకరాల భూమిని కూడా ఇప్పటికే సేకరించి పెట్టారు. కాబట్టి అందులో ఫ్యూచర్ సిటీని నిర్మించి దానికి సంబంధించి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇవే కాకుండా దాదాపు 10,950 విలేజ్ లెవెల్ పోస్టులను ఏర్పాటు చేయాలి, విలేజ్ లెవెల్ ఆఫీసర్ VLO పోస్టులను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారు. అందుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవే కాకుండా 3 కొత్తగా మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవే కాకుండా దాదాపు 217 రెవెన్యూ డివిజన్లు, అదేవిధంగా మండలాలకు సంబంధించి 217 కొత్త పోస్టులను కూడా మంజూరు చేస్తూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 6 గంటల పాటు జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో దాదాపుగా అందరి మంత్రుల సలహాలు తీసుకొని కేబినెట్లో చర్చ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతి అంశానికి సంబంధించి కూలంకషంగా చర్చిస్తున్నారు. ఇటీవల కాలంలో పక్క రాష్ట్రాలతో, అంటే ముఖ్యంగా ఏపీ తోటి ఉన్న నీటికి సంబంధించి నీటి వార్ అయితే నడుస్తుంది, వాటర్ వార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి ఒక కమిటీని, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కూడా కలిసి నీటి సమస్యలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఈ అన్నిటి అంశాల మీద కూడా కేంద్రానికి నివేదికలు కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు రేపు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పక్క రాష్ట్రమైన ఏపీతో ఉన్న కృష్ణా కావచ్చు, గోదావరి బేసిన్లో నీటి పంపకాలు, నీటి వాటాలకు సంబంధించి కూడా ప్రతి వాటర్ ఇయర్లో కూడా ఈ ఇరు రాష్ట్రాల మధ్య వార్ కొనసాగుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఒక కమిటీ వేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. ఆ కమిటీకి కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ఉంది. ధరణి పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు భూములకు సంబంధించి భూ సమస్యలన్నింటినీ కూడా అందులో ధరణి ద్వారా పరిష్కారం చేస్తూ వచ్చారు. అయితే అవి లక్షలాదిగా పెండింగ్లో ఉన్నాయి. దాంతో కొత్త
చిక్కులు వచ్చాయి, చాలామందికి ధరణి ద్వారా చాలా సమస్యలు వచ్చాయని చెప్పేసి గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూభారతిని తీసుకురావడం జరిగింది. గడిచిన 2 నెలల నుంచి కూడా భూభారతి కొనసాగుతూ వచ్చింది. దీన్ని ఉగాది నుంచి లాంచ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందుకు సంబంధించి ఇటీవల ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్కి సంబంధించి కావచ్చు వారి దగ్గర నుంచి సమాచారాన్ని మొత్తం కూడా భూభారతికి బదలాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉగాది నుంచి కూడా భూభారతి ఫోకస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ లక్షలాదిగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. కలెక్టర్ల దగ్గర పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఉగాది నుంచి ఈ సమస్యలను పరిష్కరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ 6 గంటలుగా కొనసాగుతున్న సుదీర్ఘంగా కేబినెట్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతోటి ప్రెస్ మీట్ కూడా నిర్వహించి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.